హైదరాబాద్కు చెందిన శారద, హనుమంతరావు అనే దంపతులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రెండంతస్తుల ఇంటిని రాసిచ్చారు. తమ భవనాన్ని వారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో యాదగిరిగుట్ట దేవస్థానం పేరిట రిజిస్ట్రేషన్ చేసి పత్రాలను ఆలయ ఈవో రామకృష్ణారావుకు అందజేశారు. హైదరాబాద్లోని చైతన్యపురిలో 260 గజాల స్థలంలో రెండంతస్తుల బిల్డింగ్ ఉందని, దాని విలువ దాదాపు 3 కోట్లు ఉంటుందని శారద, హనుమంతరావు తెలిపారు. తమ ఇంటిని నారసింహుడికి సమర్పించుకునే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమన్నారు. చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ గట్టు శ్రావణ్ కుమార్, సూపరింటెండెంట్ సత్యనారాయణ శర్మ, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ సూపరింటెండెంట్ వాసం వెంకటేష్ లడ్డూ ప్రసాదం, స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా సోమవారం ఆలయానికి 28,18,641 రూపాయల ఆదాయం వచ్చింది.